సార్ వేరే వచ్చిన ఇంట్రప్షన్ అండి. మీరు 2005లో పాకిస్తాన్ ప్రత్యక్షంగా వీక్షించారని చెప్పేస్తున్నారు. నిజంగా అక్కడి ప్రజలు, అక్కడి పరిస్థితులు ఇటు భారతదేశం శత్రుత్వం చూసేటోళ్ళని, ఇక్కడ పౌరుల్ని ద్వేషించే విధంగా ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ మీరు మోదీ గారు 2019 తర్వాత ఒక సందర్భం ఎయిర్పోర్ట్ నుంచి బలూచిస్తాన్ సపోర్ట్ చేసే విధంగా ఒక ప్రసంగం చేశారని చెప్పేసి ఉంటాము. ఇది మరింత దేశాన్ని, భారతదేశం పైన పాకిస్తాన్ పౌరులు కానీ, లేకపోతే అక్కడ ఆర్మీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు అంటే మరింత పెంచుకునే ద్వేషాన్ని పెంచుకునే విధంగా దోహదపడిందండి. మీరు అక్కడి ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు మీరు చూసినటువంటి, మీకు అంత చూసినటువంటి, మీరు అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితులు ఏంటండి? మేము 2005లో పాకిస్తాన్ పర్యటించినప్పుడు రావల్పిండి వెళ్ళాము. అంటే ఇస్లామాబాద్, రావల్పిండి మనకి సైనిక కేంద్రం, వ్యూహాత్మక సైనిక కేంద్రం రావల్పిండి వెళ్ళాము, కరాచీ వెళ్ళాము, ఇంకా కొన్ని ప్రాంతాలు గురునానక్ పుట్టినటువంటి రాష్ట్రం వాటన్నిటి కూడా వెళ్ళాము. ఎక్కడ ప్రజల్లో ఆ రకమైనటువంటి మన దేశంలో సృష్టించబడినటువంటి ఒక ఇమేజ్ అక్కడ ప్రజల్లో లేదు. భారతదేశం పట్ల లేదు, భారతీయుల పట్ల లేదు. మేము అక్కడికి వెళ్ళి చూసిన రోజు మొట్టమొదటి అనుకుంది ఏంటంటే ఆఖరికి కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్, మట్టి కూడా అది ఒకటే రకంగా ఉంది. ఒకటే జియోగ్రాఫికల్ టెరైన్ అంటామని చెప్పాను, ఒకటే జియోగ్రాఫికల్ టెరైన్ అని చెప్పాను. అది జనం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. భారతదేశం యొక్క ప్రతినిధులను వచ్చింది, వాళ్ళు కొన్ని అంశాల మీద పర్యటిస్తున్నారు అని చెప్పినంటే మా కారు ఒక చోట ఆగిపోయింది కరాచీ వెళ్ళే దారిలో. ఆగిపోతే ఇంట్లో నుంచి వాళ్ళు మహిళలు పెద్దలు వచ్చి మమ్మల్ని అక్కడ ఆశ్రయం ఇచ్చేసి ఆ కారుని తీసుకెళ్లి బాగు చేసి తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని పంపించారు. కాబట్టి అదేదో పాకిస్తాన్ అని చెప్పి అనగానే భారతదేశం పట్ల వ్యతిరేకత ఉంటుంది, భారతీయులందరి పట్ల వ్యతిరేకత ఉంటుంది అన్నది మాకు మాటల్లో కానీ ఆచార వ్యవహారాల్లో కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకునే దాంట్లో మాకేం కనిపించదు. మనకి పురాణాల్లో ఒక రాక్షసుడు అని ఒక ఇమేజ్ మనం క్రియేట్ చేస్తాం. అది రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వం వ్యూహాత్మకంగా కానీ, అవసరం రీత్యా కానీ, కొద్దిపాటి వాస్తవాల ఆధారంగా కానీ ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేసింది. ఏ దేశంలోనైనా సరే దేశంలో ఉన్నటువంటి పౌరులు మొత్తం ఉగ్రవాదులు కాదు, దేశంలో ఉన్నటువంటి పౌరులు మొత్తం మతోన్మాదులు కాదు. ఒక కాస్తంత వ్యాపకాయంత వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు అని అన్నట్టుగానే ఆ కొద్దిపాటి మంది కొన్ని రాజ్యం యొక్క సహకారంతో కానీ, రాజ్యేతర శక్తుల సహకారంతో కానీ దారి తప్పినటువంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఉగ్రవాదం సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది. ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో మనం మొత్తం పాకిస్తాన్ ఇమిట్ చేసి మన పాకిస్తాన్ అంతా మన శత్రువులు అని చెప్పి అనుకోవటం కరెక్ట్. అయితే వేరేగా ఇక్కడ ఈ ఉగ్రవాదులు అంటే తీవ్రవాదులు ఎవరైతే మన యుద్ధంలో భారతదేశం వల్ల చనిపోయినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత పాకిస్తాన్ మిలిటరీ వీళ్ళందరూ కలిసి అంత్యక్రియలో పాల్గొన్నట్టుగా కూడా వచ్చింది, పత్రికల్లో వచ్చింది, అన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందా లేదా? పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇందాక చెప్పింది అదే, రాజ్యం ప్రత్యక్ష పాత్రతో కానీ, పరోక్ష పాత్రతో కానీ, లేదంటే రాజ్యేతర శక్తుల జాయింట్ కొలాబరేషన్ ద్వారా కానీ పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఒక అడ్డాగా ఉంది. ఉగ్రవాదులు ప్రభుత్వం కుమ్మక్కై అడ్డాగా ఉన్నారా, ప్రభుత్వం బలహీనంగా ఉండి ఉగ్రవాదులు పై చేసి ప్రభుత్వం లొంగ తీసుకొని ఆ ఊళ్ళో మకాం వేసి ఠికాణా పెట్టారా అన్నది డిఫరెంట్ ఇష్యూ. కానీ పాకిస్తాన్ అనేది ఇప్పుడు కాదు, ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడే సంస్థలకి కేంద్రంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు, అది వాస్తవం కూడా. అయితే వినయ్ గారు, ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్వాల్వ్ అయి దాదాపు వెళ్తున్న చర్చలు జరిగి సీజ్ ఫైర్ అని ఈ రెండు దేశాల అధినేతల కంటే ముందే ట్రంప్ ప్రకటించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఎప్పుడు భారతదేశం అనేది ఒక మధ్యవర్తి, అంటే మూడు థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ అయ్యే పాకిస్తాన్ విషయంలో ఈ పరిస్థితుల్లో ఒప్పుకోనటువంటి దేశం భారతదేశం. కానీ ట్రంప్ ఈ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడాన్ని, సీజ్ ఫైర్ ఆపేస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ ముందు ప్రకటించడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఒక చిన్న సవరణ ఉంది మీ ప్రశ్నలో. పాకిస్తాన్ విషయాల్లో మూడవ పక్షం జోక్యాన్ని భారతదేశం ఎప్పుడు అంగీకరించలేదు అన్నది కాదు. జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించి భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకునే క్రమంలో మూడవ పక్షాన్ని మేము ఎప్పుడు స్వాగతించలేదు, స్వీకరించలేదు, అంగీకరించలేదు అనేది 1971 ఇందిరాగాంధీ ప్రకటన దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ ప్రకటన వరకు మన పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో మనం స్పష్టంగా చెప్పాం. ఇది వివాదం మా ప్రాదేశిక భౌగోళిక సమగ్రతకు సంబంధించినటువంటి వివాదం, మా సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి వివాదం. మా సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి వివాదం మేము పరిష్కారం చేసుకోవాల్సిన సామర్థ్యం మాకుంది.
మా ఇరుగు పొరుగు మిత్రులు వాళ్ళందరూ ఇవాళ కాదు రేపైనా మేము చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటాం తప్ప మా ఇద్దరిని కూర్చోబెట్టి మీరు పెద్దరకం చేయాల్సినటువంటి సందర్భం లేదు అనేది మనం 2008 బాంబే పైన జరిగినట్టు ముంబై దాడుల సందర్భంలో కూడా పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఇది. అన్ని పక్షాలు ఆ రోజు నాకు గుర్తుండి 2008 అంటే బహుశా సుష్మా స్వరాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నట్టున్నారు. ఆవిడ కూడా ఇదే మాట చెప్పారు. మొట్టమొదటిసారి భారత్ పాకిస్తాన్ లో మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు నివారించడంలో ఒక మంచి అడుగు, దానికే సందేహం లేదు, దాన్ని మనం ఏమి తిరస్కరించాల్సిన అవసరం లేదు. కానీ మనతో కనీసం మన ప్రధాని కానీ పాకిస్తాన్ ప్రధాని మన ప్రధాని జాయింట్ గా కానీ విడివిడిగా కానీ ఏకకాలంలో ఆ ప్రకటన చేస్తున్నట్టయితే మన దేశానికి మనకు ఆత్మగౌరవం, మన జాతీయ దేశభక్తి అవన్నీ మనకు ఉండేవి. జాతీయ ప్రతిష్ట, సార్వభౌమాధికారం మీద కూడా సవాల్ ఇది. మనందరం సాయంత్రం అదే 3-3:30 ప్రాంతంలో రక్షణ శాఖ ఏమో ఒక ప్రకటన జారీ చేస్తుంది. విక్రమ్ మిశ్రీ, సోఫియా ఖురేషి, కల్నల్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. పాకిస్తాన్ నుంచి 400 డ్రోన్లు భారతదేశం పైన ఎగబట్టడానికి ప్రయత్నం చేస్తే మేము వాటిని న్యూట్రలైజ్ చేశాము అని చెప్పి, అది కూల్ చేశారా బేల్ చేశారా అన్నది అనలేదు కానీ న్యూట్రలైజ్ చేశాము అని చెప్పారు. అంటే వాటి వల్ల నష్టం మన దేశానికి, మన దేశ రక్షణ వ్యవస్థకి, మన ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ కి నష్టం లేకుండా చూసాము అని చెప్పి అయితే ప్రకటన వచ్చింది. కానీ అదే ప్రకటన వచ్చినటువంటి 2 గంటల తర్వాత అమెరికన్ కాలమానం ప్రకారం పొద్దున్న 7:55 ట్రంప్ పోస్ట్ చేస్తాడు. అంటే మనం ప్రధానమంత్రులతోటి, రక్షణ శాఖ మంత్రితోటి, హోంమంత్రితోటి, అటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రి, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ వాటితోటి సంప్రదించకుండా ఎవరో మాట్లాడుకొని డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ వీళ్ళిద్దరూ మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని వచ్చారు అన్నది అది కరెక్ట్ కాదు. కనీసం ట్రంప్ అయినా సరే మధ్యవర్తులు ఒక గొడవ వచ్చినప్పుడు మధ్యవర్తులు రావడం, ట్రంప్ తో పాటు రష్యా, చైనా కూడా ఈ నెగోసియేషన్స్ ని కోఆర్డినేట్ చేసినటువంటి వాటిల్లో ఉన్నారు. సరే, ప్రపంచానికి పెద్దగా ఆయన ట్రంప్ తాను ప్రకటించుకుంటాడు కాబట్టి చొరవ తీసుకున్నాడు, ప్రకటించాడు, దానికి ఏం తప్పు లేదు. కానీ బేసిక్ సెల్ఫ్ రెస్పెక్ట్ ని, ఒక దేశ సార్వభౌమత్వాన్ని, రాజకీయ సార్వభౌమత్వాన్ని గుర్తించి గౌరవించే లక్షణంతో కనుక ట్రంప్ ఆ పని చేస్తున్నట్టయితే కనీసం ఈయనపక్షం ట్రంప్ అట్లాగే పాకిస్తాన్ ప్రధాని, భారత్ ప్రధాని ముగ్గురు కలిసి ఆ ప్రకటన చేసినా కానీ కాస్తంత మనకు ఆత్మగౌరవం నిలబడి ఉంది.